సార్ చిరంజీవి గారి గురించి, మెగాస్టార్ గురించి ఒక మాటలో చెప్పామంటే ఏం చెప్తారు మీరు? ఆయన మృత్యుంజయుడండి. చిరంజీవి గారు ఒక మాటలో చెప్పమంటారు, ఒక మాటలో చెప్పలేము. అదేంటంటే ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయనకి తెలియదు. నిజంగా చిరంజీవి గారు కూడా అందరితోటి సరదాగా ఉంటారు, అందరితోటి. ఆయన శక్తి ఆయన నిజంగా ఇంకా తెలియదు. ఆయన శక్తి ఆయనకి చాలే అనుకుంటారు, కానీ అది తీసుకుంటే ఆయన ఎక్కడో వేరే రకంగా ఇంకా పెద్ద స్థానాల్లోకి వెళ్ళిపోతారన్నమాట. సో అన్నయ్య నిజంగా కారణ జన్ముడు, హనుమంతుని యొక్క భక్తుడు. హనుమాన్ తలుచుకునే వ్యక్తి అన్నయ్యని. అదే కోవలో నేను కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుతారండి నేను. సో నాకు ఇన్స్పిరేషను చిరంజీవి గారు. ఆయన మాటల్లో చెప్పలేని, ఆయన గురించి చెప్పలేము, ఒక మాటలో చెప్పలేము, ఒక వర్డ్లో చెప్పలేము. సో ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్గా వెలగటానికి ఆయన చేసిన కృషి, అది జీవితంలో అందరూ ఒక్కొక్క పేజీ పట్టుకుంటే చాలండి. ఒక్కొక్క ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు 70 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, 70 రోజులు. ఒక్కొక్క ఇంటర్వ్యూ చూస్తే అందరూ చెప్పినవన్నీ అందరూ ఆలోచిస్తే అదే పెద్ద డిక్షనరీ అండి. యాక్టింగ్ చేయక్కర్లా, ఇవన్నీ నేర్చుకుంటే చాలండి. ఆటోమేటిక్గా ఈ విల్ బికమ్ ఏ గుడ్ యాక్టర్. ఏదన్నా వేరే ఇదిలో కూడా పైకి రావచ్చు. ఆయన చేసినటువంటి సర్వీస్ కానీ, ప్లస్ స్త్రీల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకితభావం కానీ, వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఉన్న డెడికేషన్ కానీ, వాళ్ళ ఆ మెగా హీరోలకి ఆయనకి ఇచ్చే సలహాలు కానీ, ఇంకా చాలా ఉన్నాయండి. దాని ప్రకారం తీసుకురావడం అంటే మెయిన్ ఏంటంటే మా అన్నగారికి జన్మనిచ్చిన అంజనమ్మ గారికి నిజంగా హ్యాపీ బర్త్డే టు అంజనమ్మ గారు అని చెప్పాలండి. ఎందుకంటే ఒక కొదమ సింహాన్ని మన ప్రపంచానికి తెలియజేసిన మహనీయురాలు ఆమె.